చెప్పిన మేము జంతర్ మంతర్కు పోయి మా జెండాలు పట్టుకొని మీ ఎజెండాను హైజాక్ చేసడం కరెక్ట్ కాదు. మీరు కరెక్ట్ కొట్లాడుతున్నారు. ఏ నాయకుడు ఏ పార్టీ వచ్చి మీకు వాళ్ళ ఎజెండాను మీ మీద రుద్ది రాజకీయ ప్రయోజనం పొందే అవకాశం మీరు ఇవ్వకండి. మీరు ఇండిపెండెంట్ గానే కొట్లాడండి. మీకు ఎక్కడోళ్ళం అక్కడ మీకు ఏం కావాలో చెప్పండి, పక్కకుండి మేము సహాయం అందిస్తాం. మీకు అవసరం పడితే కేసులు అయితే కొట్లాడతాం, ఎక్కడి దాకంటే అక్కడ కొట్లాడతాం, పార్లమెంట్లో కొట్లాడతాం, అసెంబ్లీలో కొట్లాడతాం, శాసన మండలిలో కొట్లాడతాం. కానీ మళ్ళా జంతర్ మంతర్ దగ్గర రాజకీయ నాయకులు జమైతే మళ్ళా మొత్తం ఇష్యూ హైజాక్ అయిపోతుంది, ఇష్యూ ఆగమైతుంది. మోడీకి సందు దొరుకుతుంది. ఎందుకు సందు దొరుకుతుంది? మమ్మల్ని తిట్టేందుకు సందు దొరుకుతుంది. పిల్లలందరూ కాంగ్రెస్ ఏజెంట్లు బీఆర్ఎస్ ఏజెంట్లు అని అనవసరంగా తప్పించుకునే అవకాశం దొరుకుతుంది. అందుకే అందులోకి పోతలేం. మేము ఇక్కడే హైదరాబాద్ నుండే మరి మోడీ గారిని ఇక్కడ ఉండే బీజేపీ నాయకులను కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడే ఒక అమ్మాయి పేరు మర్చిపోయిన నేను, ఎంత గొప్ప మాట మాట్లాడింది. ఐశ్వర్యనా ఏమన్నది అమ్మాయి? రాజకీయ నాయకుల కొడుకులు రేప్ చేస్తే వాళ్ళకేమో బెయిల్ వస్తున్నాయి, జల్దీ బెయిల్ వస్తున్నాయి, మరి ప్రశ్నాపత్రం లీక్ అయితే ఎందుకు సమాధానాలు వస్తలేవు అని అడిగింది. చెప్తారా సమాధానం ఎవరన్నా? ఈ కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి 8 మంది ఎంపీలు ఉన్నారు. ఒక్కడికన్నా ధైర్యం ఉందా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేది? 2 కేంద్ర మంత్రులు ఉన్నారు ఇక్కడ రాష్ట్రంలో. ఒక్కడికన్నా ధైర్యం ఉందా సమాధానం చెప్పేది? మాట్లాడితే దేశం కోసం ధర్మం కోసం. ఏ దేశం కోసం, ఎవడి ధర్మం కోసం? ఈ పిల్లలు దేశభక్తులు కాదా? ఈ దేశం వాళ్ళు కాదా? హిందువులు కాదా కొట్లాడుతున్న పిల్లలు? మరి వాళ్ళకు అన్యాయం జరుగుతుంటే మీ కళ్ళకు కనబడతలేదా? ఇదేనా దేశం కోసం ధర్మం కోసం అంటే? అందుకే అడగాల్సిన అవసరం ఉన్నది, నిలదీయాల్సిన అవసరం ఉన్నది, ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది, గల్లా వట్టి బజార్లకు గుంజాల్సిన అవసరం కూడా భవిష్యత్తులో వస్తుంది. తప్పకుండా వెనుకకు తగ్గకుండా పోరాటం చేయవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. మీ అందరికీ పిల్లలందరికీ నేను చెప్పేది ఒకటే, కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ తెస్తా నేను అని చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు, ఎవరు విశ్వసించలేదు. ఈ బక్కపల్సన్ ఆయనతో ఏమైతుంది, ఈయనతో ఏమైతుంది అన్నారు. చాలా మాటలు మాట్లాడిరు, చాలా ఇష్టం వచ్చిన ఇన్సల్టులు చేసిండ్రు. మీతో ఏం కాదన్నారు. మగల ఉట్టింది పుబ్బల పోతుంది, ఈయన గాలికి ఊపితో ఎగిరిపోతాడు, గీనతో ఏమైతుంది అన్నారు. కానీ కేసీఆర్ గారు అందుకే మనలో ఆత్మవిశ్వాసం నింపడానికి ఆయన ఒక పాట కూడా రాసిండు స్వయంగా. ఏం రాసిండు అందులో? సిపాయిల తిరుగుబాటు విఫలమయ్యిందని, సిపాయిల తిరుగుబాటు విఫలమయ్యిందని అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్రం? రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది. ఇది కేసీఆర్ రాసిన పాట. 14 ఏళ్లు సావుకు భయపడకుండా, కేసులకు భయపడకుండా ఎట్లా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేయాలో ఎక్కడికో పోయి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మన నాయకుడు కేసీఆర్ గారు ఆయన చేసిన పోరాటం మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చి ఢిల్లీ మెడలు వంచి 2 ఎంపీలున్నా ఢిల్లీ మెడలు వంచిన నాయకుడు మనకు ఆదర్శంగా మన కళ్ళ ముంగట్నే ఉన్నాడు. కాబట్టి మనకు ఎవరో ప్రేరణ అవసరం లేదు, ఎవరో మనకు స్ఫూర్తినివ్వాల్సిన అవసరం లేదు. మన నాయకుడు కేసీఆర్ గారే మనకు స్ఫూర్తి. రాష్ట్రాన్ని తెచ్చిన తెలంగాణ తండ్రి కేసీఆర్ గారే మనందరికీ స్ఫూర్తి ప్రదాత. నేను పిల్లల్ని కోరేది ఒకటే, మీ కండగా అవసరమైతే నాకు విశ్వాసం ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా తల్లడిల్లిపోతా ఉన్నారు. కేసీఆర్ గారు కూడా తల్లడిల్లిపోతా ఉన్నారు మీ ఆందోళన చూసి. చూస్తున్నాడు, ఆయన ఏం చూడకలేడు. సోషల్ మీడియాలో మీ మాట్లాడుతున్న మాటలు, మీరు ఒక్కొక్కరు చెప్తున్న ఆవేదన, మీరు ఏ రకంగా చేస్తున్న నిరసనలు, ఇవన్నీ కేసీఆర్ గారు చూస్తూనే ఉన్నారు. అందుకే అవసరమైతే కేసీఆర్ గారు కూడా తప్పకుండా మీకోసం, మీ భవిష్యత్తు కోసం గతంలోనే చెప్పినట్టుగా ఆయన కూడా హీ విల్ రైజ్ టు ద ఒకేషన్. ఆయన కేసీఆర్ గారు ఈ రోజు కాదు, కరోనా టైంలోనే చెప్పిండు, ఇండియా రియాక్ట్స్. కేసీఆర్ చెప్పిన మాట ఇవాళ మీకు ఒక తీరుగా అనిపిస్తుండొచ్చు, కానీ ఇండియా విల్ రియాక్ట్. ఇండియా హ్యాస్ దట్ ఎబిలిటీ టు రియాక్ట్. పిల్లలు భారతదేశ భవిష్యత్ నిర్మాతలు, వాళ్ళే ఈ దేశాన్ని కాపాడుకుంటారు, వాళ్ళే ఈ దేశ ముఖ చిత్రాన్ని మారుస్తారు. తమ భవిష్యత్తు కోసం అవసరమైతే ఎంత దాకన్నా పోతారు. ఇండియా హ్యాస్ దట్ ఎబిలిటీ టు రియాక్ట్, ఇండియా హ్యాస్ దట్ ఎబిలిటీ టు రెస్పాండ్ అనే మాట కేసీఆర్ గారు 6 ఏళ్ల కిందట చెప్పిండ్రు. సంవత్సరం కిందట నేను కూడా పోయినా ఒక బొంబాయిలో ఒక ఈవెంట్, ఒక మీడియా ఈవెంట్. అక్కడ మీడియా వాళ్ళు అడిగిరు నన్ను, నేపాల్లో జరుగుతుంది కదా, జెన్జీ ఉద్యమం జరుగుతుంది కదా, భవిష్యత్తులో భారతదేశంలో కూడా జరిగే అవకాశం ఉందా అని అడిగాను. నేను చెప్పిన ఎస్, భారతదేశంలో పిల్లల ఆకాంక్షలు నెరవేరకపోతే,
వాళ్ళ ఇష్యూస్ అడ్రస్ చేయకపోతే, వాళ్ళ ఆవేదన అర్థం చేసుకోకపోతే, వాళ్ళకిచ్చిన హామీలు నెరవేరకపోతే ఇక్కడ కూడా తిరుగుబాటు వస్తుంది అని చెప్పిన. చెబితే అప్పుడు నవ్వినరు, వీనికేం తెలియదు అన్నారు. కానీ ఇలా చూస్తున్నారు కదా, సంవత్సరం తిరగకుండానే నాయకుడు లేడు, నాయకత్వం లేదు, రాజకీయ ఎజెండా లేదు. కానీ వేల సంఖ్యలో ఇవాళ కాక్రోచ్ల మాదిరిగా భారతదేశం అంతా కదిలి కాక్రోచ్ అని ఇన్సల్ట్ చేస్తే ఇలా అవే కాక్రోచ్లు ఢిల్లీ మీద దండయాత్ర చేస్తా ఉన్నాయి. వాళ్ళకి రాజకీయం లేదు. వాళ్ళు కోరుతున్నది ఒకటే, ప్రధానమంత్రి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మొదలు ఏమన్నారు వాళ్ళు? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అన్నారు. ప్రధాన్ జీ ఇస్తిఫా దో అన్నారు. ఇవాళ ఏమంటున్నారు? ప్రధాని అప్నా మూఖోలో అంటున్నారు. ప్రధానమంత్రి నువ్వు నోరు తెరువు, నువ్వు మాట్లాడు, నువ్వు ఎందుకు చెప్పవని అడుగుతున్నారు. పిల్లలు సూటిగా అడుగుతున్నారు, ప్రధానమంత్రి గారు परीक्षा पे चर्चा करने वाले प्रधानमंत्री जी परीक्षा लीक पे क्यों नहीं चर्चा करते हो? परीक्षा लीक మీద ఎందుకు మాట్లాడవు? పరీక్ష మీద చర్చ అంటావు, పరీక్ష పే చర్చ అంటావు, పరీక్ష లీక్ల మీద ఎందుకు మాట్లాడవు అని ప్రశ్నిస్తా ఉన్నారు. అట్లాగే ఈ పిల్లలు అడుగుతున్నారు, ప్రధానమంత్రి గారు విశ్వగురువు, నువ్వు విశ్వగురువు కదా, మరి ఎందుకు నోరు విప్పుతలేవు, ఎందుకు మాట్లాడతలేవు అని అడుగుతున్నారు. పిల్లలు అడుగుతుంటే గర్జిస్తుంటే గర్వంగా అనిపిస్తున్నది. ఏమంటున్నారు? మీరు యుద్ధమే ఆపినా అన్నారు కదా, రష్యా యుక్రెయిన్ యుద్ధమే ఆపినోనివి పిల్లల కన్నీళ్ళు ఆపలేవా, పిల్లల మీద జరుగుతున్న దాడులు ఆపలేవా ఢిల్లీలో అని అడుగుతున్నారు. సమాధానం చెప్పే సత్తా ఉందా కేంద్ర ప్రభుత్వానికి? సమాధానం చెప్పే ధైర్యం ఉందా ఈ నాయకత్వానికి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నోటికొచ్చినట్టు మాట్లాడడం కాదు, పిల్లల మీద బ్రాండేసి బదనాం చేయడం కాదు. ఒకడు అర్బన్ నక్సలైట్ అంటాడు, ఒకడు దేశద్రోహి అంటాడు, ఒకడు ఇంకేదో అంటాడు. మాట్లాడితే గొంతు విప్పితే, మీకు వ్యతిరేకంగా గలం విప్పితే ఇవాళ ఇష్టం వచ్చినట్టు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నాకు ఇంకా అన్నిటికన్నా గొప్పగా అనిపించింది, మీకు చెప్తా. ఎంత బాగా అనిపించిందంటే, నాకు మీకు మద్దతుగా ఏ రాజకీయ పార్టీ రాలే 25 రోజులు, మీకు మద్దతుగా ఏ మీడియా రాలే. మొన్న మీరు చూసిన, నేను కొంతమంది మీడియా వాళ్ళు ఆఖరికి అనివార్యంగా పోయినాడికి పోతే పిల్లలు అడుగుతున్నారు, ఎక్కడున్నారా 25 రోజులు మీరు, ఎందుకు రాలే, ఎందుకు మా ఆవేదన చూపెట్టలే అని మీడియాను కూడా ఇలా గల్లా బట్టి నిలదీసే పరిస్థితి వచ్చింది అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక నడువది మీడియాతోని ఎజెండా సెట్ చేసే రాజకీయం నడువది. మీడియాను అడ్డం పెట్టుకొని, స్లాటర్ హౌస్లను అడ్డం పెట్టుకొని ఇవాళ వ్యక్తిత్వ హననాలు చేసే రాజకీయం నడువది. ఇవాళ పిల్లల దగ్గర పదునైన అస్త్రాలు ఉన్నాయి, వాళ్ళు చూస్తారు. తప్పకుండా భవిష్యత్ నిర్మాతలు మేల్కొన్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మోడీ గారు నువ్వు ఎవరితోనైతే గోక్కోవద్దో వాళ్ళతోనే గోక్కున్నావు. వాట్సాప్ యూనివర్సిటీ విద్యార్థులు ఇన్స్టాగ్రామ్ జనరేషన్ తో పంచాయతీ పడ్డది వాళ్ళకి. వాట్సాప్ వాళ్ళు అంటే ఎవరు? వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు అంటే అందుభక్తులు. వాట్సాప్